ఈ కొండపోశమ్మ దగ్గర ఇగో ఇక్కడ ఈ ప్లేస్లో అన్ని చెట్లు ఉన్నాయి. ఈ చెట్ల కింద వండుకుంటే కూడా 1000 రూపాయలు 1500 అట్లా ఛార్జ్ చేస్తారు. లేకుంటే అన్ని దించిన తర్వాత ఏమంటారు అంటే మీ ఇష్టం ఉంటే ఉండరు, లేకుండా వర్రి ఈ చెట్ల కింద అంతా ప్రతి ఒక్కరి దగ్గర 1000 రూపాయలు వసూలు చేస్తారు. ఇంత అధ్వానం ఉంది. మనకి ఏముండదు, లైట్ ఉండదు, కట్టెలు ఉండవు, అన్నీ బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంత అధ్వానంగా తయారైపోయింది ఈ కొండపోశమ్మ దగ్గర. కొమరేలు కాడ ఊళ్ళో ఇంత అధ్వానం ఇక్కడ తయారైంది. ఇన్ని బండ్లు ఉన్నాయి, ఇంత మంది దగ్గర ఇంత పైసలు వసూలు చేస్తారు వీళ్ళు. ఇదేమైనా న్యాయమైన గుడి దగ్గరికి వస్తుంది? ఇంత అధ్వానం ఉంటుందా? రుబా మళ్ళా ఉంటే ఉండి ఇప్పుడు అంతే. ఇక్కడ పొయ్యి అంతా సెటప్ చేసిన తర్వాత నువ్వు వీడికి వెళ్ళి పో అంటాడు. ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత ఏకే పోతాం ఇంకా. ఇగో ఇక్కడ ఇదంతా ఇంత జంగల్, ఈ జంగల్ అంత రుబాబు ఉంది వాళ్ళకు, మామూలుగా లేదు. తీసేయ అంటున్నాడు అంతే. నేను రెండోసారి వచ్చినా నువ్వు 1000 రూపాయలు ఇవ్వాల్సింది అంతే అంటాడు. ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తాను? అంత అధ్వానం. రూములు తీసుకుంటే అసలు 200-300 అయిపోతుంది. ఇక్కడ చెట్టు కింద కూర్చున్నందుకు 1000 రూపాయలు 1500 దండగా. ఇగో ఇదంతా కొండపోశమ్మ ముందల ఇంత జంగల్, ఇదంతా ఖాళీ ప్లేస్. దీనికి కూడా ఇంత బాగా ఛార్జ్ వసూలు చేస్తారు. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఇది కరెక్టే అని అసలు కరెక్ట్ అయితే కామెంట్లో పెట్టండి. ఇంత అధ్వానం ఉంది కొండపోశమ్మ దగ్గర. కొమరేలు ఇక్కడ కూడా ఇంత లేదు. మీ రేట్లు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది 10 మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఇంత అధ్వానంగా ఉంది ఇక్కడ. రుబాబ్ మీ ఇష్టం ఉంటే ఉంటారు, లేకుండా లేదన్నట్టుగా. ఇట్లా చూడండి ఫ్రెండ్స్.